పేరంటమైన పండుగైనా ఏ శుభకార్యమైనా తమలపాకు ఉండాల్సిందే. అది లేదంటే పెళ్లికి కాసేపు బ్రేక్ పడుతుంది, పేరంటమైనా సరే ఆగిపోతుంది. పండుగ అయితే పద్ధతి కాదని తేల్చేస్తారు. ఇలా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తమలపాకు కనిపించాల్సిందే. ఎందుకంటే అది మన సాంప్రదాయం. నాటి నుంచి నేటి వరకు దానికున్న డిమాండ్ దాందే. అలాంటి తమలపాకు రైతులు గత 2 ఏళ్లుగా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం మార్కెట్ బాగుండడంతో పశ్చిమ గోదావరి జిల్లా లంక గ్రామాల్లో తమలపాకు సాగు చేస్తున్న రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంప్రదాయంలో తమలపాకులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ శుభకార్యమైనా తమలపాకులు ఉండాల్సిందే. శుభకార్యాలకే కాకుండా కిళ్ళీ షాపుల్లోనూ తమలపాకులకు డిమాండ్ ఎక్కువే. ఎందుకంటే కిళ్ళీ కట్టాలంటే తప్పనిసరిగా తమలపాకు వినియోగిస్తారు. దీంతో కిళ్ళీ షాపుల్లోనూ తమలపాకులను ఎక్కువగా వినియోగిస్తారు. అలాంటి తమలపాకును కొన్నేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పండిస్తూ దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు రైతులు. అయితే గత కొన్నేళ్లుగా తమలపాకు సాగు పెద్దగా లాభాలు రాకపోవడంతో ఏటికాయేడు సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. కానీ కొందరు రైతులు మాత్రం తమలపాకు సాగును జీవనాధారంగా మలుచుకున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డపట్ల గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న కొద్దిపాటి భూమిలో 40 ఏళ్లుగా తమలపాకుల సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఈ లంకల్లో. అయితే గోదావరికి మాత్రం ఎక్కువ లాస్ అండి. గోదావరి రాకపోతే పర్లేదండి, గోదావరి వస్తే మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడతామండి. ఇది మరిలంక అండి, దీన్ని మరిలంక అంటామండి. దీన్ని మే నెల ఆఖరికి హౌస్ కింద వేస్తామండి. హౌస్ కింద చేసిన తర్వాత ఆగస్టు నెల వరకు ఈ హౌస్ గింజలు పోషిస్తామండి మొక్కలను. సెప్టెంబర్ నెలలో తీగ పోస్తామండి. ఆ తీగ కూడా గోదావరి వచ్చి దొడ్డిపట్ల గ్రామంలో తీగ విత్తనం లేకపోతే కడప కానీ లేకపోతే పొన్నూరు కానీ వెళ్ళి తెచ్చి పట్టుకొచ్చి నాటుతామండి. ఆ తర్వాత దాన్నే పోషించుకుంటూ దాన్ని తయారు చేసుకుంటాం. ఎకరానికి వచ్చి 4 లక్షలు దాటి అవుతుందండి పెట్టుబడిది ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరంలో అయితే పెట్టుబడి పెద్దగా ఏమి ఉండదండి. ఆ తర్వాత ఎదురుగాళ్ళలో కానీ సరుగు బాదులు కానీ, సరుగు బాదు వచ్చి ఒక్కో బాదు వచ్చి 20 రూపాయలు పడుతుందండి మాకు. ఈ ఎదురు బాదులు వచ్చి ఒక్కో బాదు 150 రూపాయలు కానీ 100, 110 రూపాయల కాడి నుంచి 150 రూపాయల దాకా ఉందండి. అది ఎక్కువగా హౌస్ గింజల మీద ఎక్కువ ఆధారపడి ఉంటామండి. ఈ ఖాళీ చేలు గురించి కొబ్బరి తోటలో అయితే ఎక్కువగా సరువు కర్ర అండి, సరువు కర్ర ఎక్కువ వేస్తామండి. ప్రతి పాదికి కూడా ఒక కర్ర వేయవలసిందేనండి. ఆదాయం తర్వాత వచ్చినా రాకపోయినా ప్రతి పాదికి ఒక గడ పాతాలండి ముందు. ఇప్పుడు వేసిన తోట 4 సంవత్సరాల దాకా తయారు చేసేవాళ్ళు అండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అవ్వట్లేదండి తోటలు. ఇవి 2 సంవత్సరాలతోటే లాస్ట్ చేసేస్తున్నామండి. 2 సంవత్సరాలతోటి పాదులు పోతున్నాయండి, చెట్లు తీసేస్తున్నాము. అప్పుడు మళ్ళీ కొత్త చేను కింద తయారు చేసి మళ్ళీ హౌస్ కిందలు మళ్ళీ వేసుకుని మళ్ళీ మొదటి నుంచి మళ్ళీనండి. ఇప్పుడు ఒక మందు బత్తా తేవాలంటే 22,000 అవుతుందండి. ఒక ఆవందపిండి బత్తా తేవాలంటే 1,600 రూపాయలు అవుతుందండి. ఒక మనిషిని కేకేసిన పనికి తెచ్చుకుంటే 700 రూపాయలు అవుతుందండి. ఎకరానికి వచ్చి కాంప్లెక్స్ ఎరువు 5 బస్తాలు వేస్తామండి. ఎకరానికి వచ్చి నెలకు వచ్చి 5 బస్తాలు వేస్తామండి. ఇంకా దాని దోళ్ళ ఎరువు సంవత్సరానికి ఒకసారి వేస్తామండి. ఇంకా ఆవందపిండి కూడా సంవత్సరానికి మొక్క తోట మీదే వేస్తామండి. ఈ సంవత్సరం ఇది 2వ సంవత్సరం తోటలో ఇంకా ఆవందపిండి వేయమండి. ఎంతసేపు కాంప్లెక్స్ ఎరువులేనండి. 28 కానీ 20 కానీ 14, 35 కానీ అయ్యే వేస్తామండి ఎక్కువ. మొత్తానికి దానికి ఇంకా సపోజ్ చాలా రకాల మందులు ఉన్నాయండి. లైగర్ కానీ, మోనోకోటోపస్ కానీ, సంజీవిని కానీ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయండి. అవి తెచ్చి 15 రోజులకి 10 రోజులకి చేస్తూ ఉంటాం అన్నట్లు. నీడకి సరిపడా రొట్ట ఉంచుకుని ఉన్న రొట్ట కిందకి నరికేసి దోళ్ళు ఉన్నవాళ్ళు దోళ్ళకి పట్టుకెళ్తారు, లేకపోతే అలాగే బయట పాడేస్తూ ఉన్నట్లని అవుసాకు వల్ల. వర్షాకాలం అయితే ఐదో రోజుని కంపల్సరీగా నీళ్ళు పెట్టాలండి. అదే వర్షాకాలం అయితే ఇంకా మనం అనుకూలాన్ని పెట్టండి, అది ఎండను పెట్టండి. ఈ నీళ్లు కూడా మనం తాగే నీళ్ళు అయితేనే తమలపాకు సూట్ అవుతాయండి. మనం తాగి నీళ్ళు కాకపోతే ఏదైనా సాల్ట్ నీళ్ళు అయితే మాత్రం ఆకులు పనికిరాండి, అసలు కాలిపోతాయండి శుభ్రంగా. అనుకూలం లేదనుకోండి 4 లక్షలకి 1,00,000 కూడా రాదండి. ఉన్నదంతా చేతి పెట్టుకోవాల్సిందేనండి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అసలు మార్కెట్ పరిస్థితిని పెట్టేది పర్లేదండి. నిరుడు కానీ ముంగటేటి కానీ 4 లక్షలు పెట్టినోడికి 50,000 కూడా రాలేదండి. ఈ కరోనా ఎఫెక్ట్ ఒకటి, మార్కెట్లు లేకపోవటం, మార్కెట్కి ఆకులు వెళ్ళకపోవటం, వెళ్ళటకి దారులు లేక ఇంక అన్నిందాల నిరుడు ముందు సంవత్సరం కూడా అన్నిందాలా దెబ్బతిన్నామండి మేము. ఇప్పుడున్న మార్కెట్ ఎక్కువగా నాగపూర్ అండి, అమరావతి, భుసావళి, హైదరాబాద్ కూడా వెళ్తాయండి. కొద్దిగాను ఎక్కువగా మహారాష్ట్ర ఎక్కువ వెళ్తాయండి. మే నెల కాడి నుంచి ఇది వరకు పూనా బొంబాయి వెళ్ళాయండి. అక్కడ కూడా తగ్గిపోయిందండి, సేల్స్ తగ్గిపోయిందండి. దాని గురించి అక్కడ కూడా పెద్దగా వెళ్ళలేదండి. అమ్మాలంటే వేరే వ్యాపారస్తులు ఉంటారండి. తోటను పెట్టి తోట ఇంత రేటు అని చెప్పి మేము ఖరీదు కడతామండి. వాడికి నచ్చిన కూడా అడుగుతాడు. మాకు నచ్చితే ఇచ్చేస్తాం, వాడికి నచ్చితే వాడు కొనుక్కుని కోసేసుకుంటాడండి. కోసేసుకుంటాడు, 4 రోజుల్లో కోసేసుకుంటాడు. ఎకరం తోట ఉందంటే 4 రోజుల్లో కోసేసుకుంటాడు.
మన డబ్బులు మనకి ఇచ్చేస్తాడండి. నోరు పండాలంటే తమలపాకు ఉండాలి. అయితే అలాంటి తమలపాకు పండించే రైతుల బతుకు మాత్రం పండట్లేదు గత కొన్నేళ్లుగా. దాదాపు 400 ఎకరాల్లో ఉన్న ఈ సాగు ప్రస్తుతం 40 ఎకరాలకు పరిమితమైంది. మార్కెట్లో ధరలు ఎప్పుడూ ఒకలాగే ఉండటం లేదు. అయినా నష్టమైనా కష్టమైనా రైతులు సాగు చేస్తూనే ఉన్నారు. ఏనాటికైనా తమ పంట పండకపోతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు.